పట్టణంలో 3,500 ఇస్తే ఇప్పటి వరకు 2,000 మేము రీచ్ కావడానికి చాలా కష్టం అవుతున్నది. ఎందుకంటే వారి జాగాలు ఉన్నాయి కాబట్టి. ఇంకా కొందరికి ఏమవుతుందంటే 40 గజాలు 30 గజాలు ఉంటే G+1 కింద వాటిని ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కొందరు బేస్మెంట్లు ఇది చేసుకోకుండా బేస్మెంట్ వరకే కట్టుకొని మాది ఇది రాలేదని చెప్పి ఉన్న ఇల్లుని కూలగొట్టుకొని కిరాయి ఇళ్లలో ఉండటం, వాళ్ళకు బిల్లులు రాక ఇబ్బందులు అవ్వటం, వాటన్నిటికి కూడా ఒక ఆఫీస్లో అనేది ఒకటి పెడితే వాళ్ళు 4 దిక్కులు తిరగలేరు. చిన్న కుటుంబాలు ఆటోలు వేసుకొని ఇవన్నీ బస్సులలో తిరిగి వాళ్ళ శ్రమ వృధా కావద్దనే ఉద్దేశంతో ఈ చెక్ పాయింట్స్ పెడుతున్నాం. వారి సమస్య ఆడికి వచ్చిందంటే మళ్ళీ రెండోసారి పెట్రోల్ పోసుకొని తిరుగుడు అవసరం లేకుండా పరిష్కారం చేసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ 3,500లో 2,000 కంప్లీట్ అయినాయి. మిగతా వాటిలో డివిజన్ వైజ్లో 50 ఇళ్లని తయారు చేసేందుకు చెప్పడం జరిగింది. ఇలాంటివి ఇప్పుడు కౌంటర్ పెట్టాం, అప్లై చేసుకోవాలి కార్పొరేటర్లు లేదా క్యాంప్ ఆఫీస్ అని చెప్పినాం. ఈ అప్లై చేసుకోవడం వల్ల ఈ 1,500ని కూడా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే మార్చి దాటితే ఏప్రిల్లోనో మళ్ళీ 3,500 వస్తాయి నియోజకవర్గానికి. సో మనకు అప్పుడు జాగాలు మళ్ళీ అప్పుడు కొత్తగా ఏం పుట్టుకొచ్చేది ఏముండదు కదా వాళ్ళకైతే. వాటిని ఒక 7-8 ఎకరాలు ఎక్కడైనా జాగా చూసి అక్కడ G+3 కట్టేసి ఈ డబ్బులతోటి ఆడగట్టి డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు అనేది జాగాలు అయిపోతాయి కదా, లేవు కదా. కాబట్టి డబుల్ బెడ్రూమ్ రూపకంగా వాళ్ళందరికీ ఇచ్చే ఆలోచన చేస్తున్నాం మేము. ఇవాళ మీ కాన్స్టిట్యున్సీ